మన అద్భుతాల కోసం జరగటం కోసం 40లు 50లు 100 రోజులు ఉపవాసం చేయాల్సిన అవసరం లేదు. పరిశుద్ధాత్మతో ఏకీభవిస్తే, పరిశుద్ధాత్మతో నడుస్తుంటే, పరిశుద్ధాత్మతో మనం మాట్లాడుతుంటే, పరిశుద్ధాత్మకు మనం లోబడుతూ ఉంటే అద్భుతాలు మనలోంచి వాటంతట అవే జరిగిపోతాయి. ఇప్పుడు దేవుడు దానికే ఇష్టపడుతుంది. ఈ ఎండ్ టైం రివైవల్లో వేల సంఖ్యల్లో, లక్షల సంఖ్యల్లో సంఘానికి ప్రజలు చేర్చబడాలన్నా, రక్షణ పొందాలన్నా అద్భుతాలు మాత్రమే ప్రజలను ఆకర్షిస్తాయి. ఆ అద్భుతాలు నీ ద్వారా, నా ద్వారా దేవుడు జరిగించాలని ఆశపడుతున్నాడు. పేతురుకి, యోహానికి 2 కాళ్ళేం ఎగస్ట్రా లేవు, 2 చేతులేం ఎగస్ట్రా లేవు. జస్ట్ ఉన్న 2 కాళ్ళు చేతులతోటే వాళ్ళు పరిశుద్ధాత్మకు ఏకీభవించారు కనుక అద్భుతం జరిగింది. ఈరోజు నువ్వు నేను పైనుంచి దిగాల్సిన అవసరం లేదు, కింద నుంచి తపస్సు చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ పరిశుద్ధాత్మకు ఏకీభవిస్తే అద్భుతాలు జరుగుతాయి. ఈరోజు ఈ భారతదేశాన్ని దేవుడి దగ్గరికి తీసుకురావాలంటే అది నీలో నాలో ఉన్న పరిశుద్ధాత్మ వల్ల మాత్రమే జరుగుతుంది. నువ్వు లోపల నుంచి చేసుకుంటూ వెళ్ళిపో అంటే ఆయన చేసుకుంటూ వెళ్ళిపోడు. మనం ఏం చేయాలా? ఏకీభవించాలా, ఇష్టపడాలా, మాట్లాడాలా. నిన్నటి దినాన్ని అనుకున్నాం కదా, కొన్ని గర్వాన్ని, అహంకారాన్ని, కోపాన్ని ఆయన చెప్తాడు.